అయినా కూడా బిగ్ బాస్ హౌస్ లో ఏంటంటే మెగా చీఫ్ అంటే ఈ సీజన్ వరకు మామూలప్పుడు క్యాప్టెన్ అనేవారు. ఈ సీజన్ మెగా చీఫ్ అవగానే ఏంటంటే ఒక చిన్న అధికారాలు వస్తాయి, అలాగే చిన్న పాజిటివ్నెస్ కూడా వస్తుంది. బట్ మీ విషయంలో మొత్తం రివర్స్ అయిపోయింది. సడన్ గా అప్పటి వరకు చూసిన ప్రేరణ మారిపోయింది, కొంచెం మాటలు జారారు, కొంచెం ఇదిగా మాటలు జారలే. గౌతమ్ అన్న విషయం కూడా గౌతమ్ లో అన్న విషయం నేను జారలేదు. అలా వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు, దాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పి చెప్పి ఒక మాటని 10 సార్లు చెప్తే మీ చెప్పిన వ్యక్తే నమ్ముతారు, వింటున్న వ్యక్తి ఎందుకు నమ్మరు? సో నేను ఇంట్లో కూడా చాలా సార్లు దీన్ని చెప్పడానికి చూశాను, జారలేదు. కావాలని అన్నారా? కావాలనే. ఇప్పుడు కూడా అలాంటి సిచ్యువేషన్ వస్తే అంటాను, మీరు నాకు హ్యాండ్సమ్ అనిపిస్తే మిమ్మల్ని హ్యాండ్సమే అంటాను, వేరేదో వర్డ్ వాడాను కదా. అలానే మీరు నాకు కేర్లెస్ అనిపిస్తే కేర్లెస్ అంట, ఇర్రెస్పాన్సిబుల్ అనిపిస్తే ఇర్రెస్పాన్సిబులే అంట. దానిలో హైడ్ చేయడం ఏముంది? అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతూనే ఇంతకు ముందు 1-2 చోట్ల నేను విన్నాను, అంటే ఒక 2 సందర్భాల్లో మాత్రం నేను మాట్లాడిన 2 మాటలు స్లిప్ అయ్యాను. ఆ రెండు నేను జారాను. ఏ సందర్భాలు అవి? ఒక్కటి నేను విష్ణుతో అది ప్రభావతి టాస్క్ లో క్యారెక్టర్లెస్ అనేది ఒకటి జారిపోయింది. అలాంటిది చెప్పకూడదు. నేను మైండ్ లో వేరే అనుకున్నా. అంటే నా మైండ్ లో ఏముందంటే నువ్వు చూపిస్తున్న క్యారెక్టర్, నువ్వు నీ గురించి చెప్పుకునే క్యారెక్టర్ రెండు వేరే వేరే. సో నువ్వు ఒక ఫేక్ క్యారెక్టర్ క్రియేట్ చేసుకుంటున్నావు అని చెప్పాలి అని మైండ్ లో ఉండే. కానీ ఆ ప్రభావతి టాస్క్ లో ఆ ఆటలు, ఆ గొడవలు, ఆ కొట్టుకోవడాలు ఎంత అయిపోయాయి అంటే ఆ ఆవేశంలో క్యారెక్టర్ లెస్ అని వచ్చేసింది. మైండ్ లో ఏముంది, ఫేక్ క్యారెక్టర్ చూపిస్తున్నావు అని చెప్పాలి అనేసి ఆ క్యారెక్టర్ అనే వర్డ్ ఒకటి వచ్చి యూజువలీ లెస్ అని వచ్చే ఆ లెస్ బై మిస్టేక్ వచ్చేసింది. అది అస్సలు చెప్పకూడదు. అండ్ ఐ రిగ్రెట్ ఆ ఒక్క వర్డ్, అది జారిపోయింది. ఇంకోటి నిఖిల్ తో పానీపట్ టాస్క్ లో జరిగింది. సో అది కూడా ఏదైనా నిఖిల్ కి చెప్పాలని కూడా కాదు, ఇక్కడ బయట మేము లైక్ జనరల్ గా ఉన్నప్పుడు జనరల్ గా ఫన్ కోసమే చాలా మంది చాలా వర్డ్స్ వాడతారు. అక్కడ నాకు ఉన్న ప్రెషర్ లో సిచ్యువేషన్ లో నిఖిల్ గురించి కాదు, అక్కడ నాకు ఎమోషనల్ గా చాలా స్ట్రెయిన్, అక్కడ వాటర్ పట్టుకుంటున్నాం, ఫిజికల్ గా స్ట్రెయిన్, మెంటల్ గా స్ట్రెయిన్, ఎమోషనలీ స్ట్రెయిన్, చాలా స్ట్రెయిన్ అవుతున్నప్పుడు అప్పుడే జస్ట్ నిఖిల్ గౌతమ్ తో గొడవ పడ్డాడు. గౌతమ్ తో గొడవ పడ్డాక మా మీద అటాక్ కి వచ్చాడు. సో వచ్చినప్పుడు సారీ గర్ల్స్ అన్నాడు. నాకు అక్కడ అది మైండ్ లో ఉండిపోయింది. ఈ గర్ల్స్ గురించి కాదు, సారీ గురించి. నాకు ఎమోషనల్, మెంటల్, ఫిజికల్ అన్ని స్ట్రెయిన్ అవుతుంది. ఇక్కడ అక్కడ చూస్తున్నా అనవసరంగా గౌతమ్ నిఖిల్ ది గొడవ జరుగుతుంది. అది అయిన వెంటనే వాడు ఆ ఆవేశంలో గౌతమ్ మీద కోపంతో వీళ్ళని ఓడించాలి అనే కసితో వచ్చాడు. సారీ అన్నాడు. నువ్వు ఆడాలంటే నువ్వు ఆడు, నీ గేమ్ ఆడు, నాకు సారీ చెప్పేసి అలా ఆడకు. సో నాకు అదంతా ఆ ప్రెషర్ లో ఏదైనా చెప్పాలని కాదు, కానీ ఒక అది మైండ్ లో కూడా లేదు. అది బయటికి వచ్చాకే నేను రియలైజ్ అయ్యాను నేను ఏదో చెప్పాను అనేసి. అప్పుడు నాకు రియలైజ్ అయింది. సో ఈ 2 సిచ్యుయేషన్స్ నేను ఎంత దేని వల్ల జరిగింది అని చెప్పుకున్నా, నాకు నా రీజన్స్ ఉంది దేని వల్ల జరిగాయో, బట్ అవి రాకూడదు అనే అదే జారింది. దట్ ఈస్ జారింది. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, అది చెప్పాను అంటే అది జారడం కాదు, ఆలోచించే మాట్లాడాను. అక్కడ నేను ఎంత చెప్పినా లాగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ ఇప్పుడు మీ పని మీరు చేయకపోతే నేను ఇర్రెస్పాన్సిబులే అంటాను. ఇప్పుడు దానికన్నా ఆ వీక్ కన్నా ముందు మేము ఒక డ్రింకింగ్ గేమ్ చేసాం నాగ్ సార్ ముందు వీకెండ్ లో. దానిలో 4 గౌతమ్ ని ఇర్రెస్పాన్సిబుల్ అని షాట్ ఇచ్చారు. 4. అప్పుడు ఆ ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ ఇష్యూ ఎందుకు కాలేదు? నేను అన్నప్పుడు ఎందుకు ఇష్యూ అయిపోయింది? నేనే జారినట్టు అది పోట్రే ఎందుకు? ఇర్రెస్పాన్సిబుల్ కాదు, తింటున్నప్పుడు అనే దాని గురించి కదా వచ్చింది. సీతాఫలం ఇర్రెస్పాన్సిబుల్ అనేది గిన్నెల దగ్గర వచ్చింది. ఇర్రెస్పాన్సిబుల్ అనే వర్డ్ 4 వాడి మీద ఆల్రెడీ వాడేశారు. వాడు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉన్నాడు ఇంట్లో, అది ఫ్యాక్టే. సో నేను అది చెప్తే అది జారడం కాదు, నేను నా ఒపీనియన్ చెప్పుకోవడం.
నేను అనేది ఇర్రెస్పాన్సిబుల్ గురించి కాదు, సీతాఫలం తింటున్నప్పుడు మీరు అన్న మాటల గురించి. సీతాఫలం గురించి నేనేం మాట్లాడినాను? ఏమన్నారు మీరు తింటున్నప్పుడు? తింటున్నప్పుడు ఏం చెప్పలేదు, ఆయన తింటుంది కూడా నేను చూడలేదు. సో మీరేం అడుగుతున్నారో చెప్పండి, నేను చెప్తాను. సీతాఫలం తింటున్నప్పుడు మీరు వాడిన మాటలు అప్రాపరియేట్ గా లేవని కొంతమందికి అనిపించింది. దాని గురించి అప్రాపరేట్ గా లేనిది ఏమీ మాట్లాడలేదు నేను అక్కడ. అసలు నాకైతే టయర్డ్ అయిపోయింది ఇది సీతాఫల్ది. ఎవరెవరికి అర్థం కావట్లేదు, మీరేం అందరూ అదే అడుగుతున్నారు. ఎవరికి ఇది అర్థం అవ్వట్లేదు, మీరేం చూసారు, మీరు ఏ షో చూసారు, మీకు ఒక సిచ్యువేషన్ అర్థం అవ్వాలి. ఇక్కడ రెండు ఉంటాయి, ఒకటేమో 24/7 చూసేవాళ్ళ పరిస్థితి, ఒకటేమో 60 minutes పర్ డే చూసేవాళ్ళ సంగతి, రెండోదేమో ఈ 60 minutes చూసి వేరే దగ్గర సోషల్ మీడియాలో వచ్చిన అవి చూస్తున్న సంగతి. అవి ఇవి సింక్ కావు. సో మీకు